కథ. గురుగారు అయితే దర్శనం చేసుకోలేకపోవచ్చు, ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? తప్పకుండా ఉందమ్మా. ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం చేయటం పుణ్యం. మరి కాళ్ళు లేవు కొంతమందికి, కొంతమందికి వృద్ధాప్యం వల్ల 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు దేవాలయానికి వెళ్ళలేరు కదా. మరి మేమందరం ఏం చెయ్యాలి? ఏమీ లేదు, మనస్సుతో వెళ్ళాలి. దేవాలయానికి కేవలం పంచభౌతిక శరీరముతో వెళ్తేనే కాదమ్మా, మనసు అక్కడ పెట్టినా చాలు. మనస్సు పెడితే చాలదా? నీవు నిశ్చలమైనటువంటి మనస్సుతో బ్రాహ్మీ ముహూర్తమునందు నిద్రలేచి పరమభక్తితో ఆ భీష్మాచార్యుల వారు చేసినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేసి చక్కగా ఉత్తరద్వార స్మరణ చేస్తే చాలు. ఏ రకంగా స్మరణ చేయాలి? ఏముందమ్మా, నేను ఉత్తరద్వార దర్శనం చేసుకున్నాను అన్న భావన చాలు. భాష ఏదైతే ఏమి, భావన ముఖ్యం కదా. కాబట్టి నీ లోపల ఈ రోజున నేను మనస్సుతోనే ఉత్తరద్వార దర్శనం చేసుకుంటున్నాను అన్న భావంతో నీవు దర్శనం చేసుకో, నీకు ఖచ్చితంగా నిదర్శనం అవుతుంది. కావున ఇంట్లో కూర్చొని విష్ణు సహస్ర పారాయణం 3 సార్లు చేస్తే ఉత్తరద్వార దర్శనం చేసుకున్న పుణ్యం వస్తుంది. ఇంట్లో కూర్చొని వచ్చే లేదు, ఈరోజు రామనామం వ్రాయండి, శివనామం వ్రాయండి, మీకు ఉత్తరద్వార దర్శన పుణ్య ఫలితం వస్తుంది. ఉత్తరద్వార దర్శనం చేసుకోవటం ఎందుకు అంటే అజ్ఞానం తొలగించుకొని జ్ఞానాన్ని పొందటానికి మాత్రమే. కాబట్టి జ్ఞానం అనేటువంటిది ఇంట్లో కూడా పొందవచ్చు. కాబట్టి దేవాలయానికి ప్రతి వారు వెళ్ళాల్సిన పనేం లేదు. నీ శక్తి లేకపోతే, నీకు వృద్ధాప్యం అనేటువంటిది నిన్ను బాధ పెడుతూ ఉంటే నువ్వు దేవాలయానికి వెళ్ళి ఇబ్బంది పడకు, ఇంట్లోనే కూర్చొని భగవన్నామ స్మరణ చెయ్యి. కాబట్టి ఉత్తరద్వార దర్శనం చేసుకోలేనటువంటి వృద్ధులు కానీ, వ్యాధిగ్రస్తులు కానీ, రోగపీడితులు కానీ వీరెవరైనా సరే 3 సార్లు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం కానీ, రామనామాన్ని లిఖించటం కానీ చేయటం ద్వారా ఉత్తరద్వార దర్శన పుణ్య ఫల ప్రాప్తి కలుగుతుంది అని పెద్దలు చెప్పిన సనాతన మార్గం ఇది. ఇది చెయ్యండి, సరిపోతుంది. గురుగారు, వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటి, ఈ ఏకాదశి రోజున ఏం చేయాలనే విషయాలన్నీ కూడా ప్రేక్షకులకు చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. వీక్షించారుగా. మరి ఈ ఏకాదశి రోజున ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు అన్నీ కూడా ప్రసారం అవుతాయి భక్తి టీవీలో. వీక్షించండి, తరించండి. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.